ఏ మాట కామాటే కానీ ఆడాళ్లకి పెళ్ళైన తర్వాత ఇంటిపై శ్రద్ధ పెరిగి ఒంటిపై శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. పెళ్ళి, పిల్లలు, కుటుంబం, ఇంటి పనులు, వంట పనులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటారు. ఇక ఇంటి పని చూసుకుని ఆఫీసులకు వెళ్లే మహిళల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. అద్దం ముందు నిలబడి తమని తాము ఒక్క క్షణం చూసుకునే తీరిక కూడా దొరకదు. ఇలాంటి వాళ్లతో కాస్త వ్యాయామం లాంటివి చేయొచ్చు కదా, ఫిట్నెస్ పై దృష్టి పెట్టొచ్చు కదా అని అంటే వాళ్ళ నుంచి వినిపించే ఒకే ఒక్క మాట టైం లేదు అని. టైం ఉండదు, దాన్ని మనమే తీసుకోవాలి అని చెప్తుంది అనసూయ. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి వాళ్ళకి బాక్సులు కట్టాలి. భర్త అత్తమామలకు టిఫిన్లు పెట్టాలి. భర్త ఆఫీస్కి పోవటానికి భోజనం రెడీ చేయాలి. ఇంటి పని, వంట పనే కాకుండా ఆఫీసులకు వెళ్లే మహిళలకైతే క్షణం తీరిక ఉండదు. ఇలాంటి తరుణంలో తమకంటూ కాస్త తీరిక చేసుకుని ఎల్లప్పుడూ ఇంటిపైనే కాకుండా కాస్త ఒంటిపై కూడా ధ్యాస పెట్టి వ్యాయామం లాంటివి చేయొచ్చు కదా అని ఎవరైనా అంటే, ఇంట్లో పనికే సరిపోవటం లేదు, ఇక వ్యాయామాలు, జిమ్లు అంటే మా వల్ల కాదు అని ముందే చేతులెత్తేస్తారు. ఇలాంటి గృహిణులను ఉద్దేశించి సందేశాన్నిచ్చింది అందాల నటి అనసూయ. ఒకప్పుడు సాధారణ గృహిణుల మాదిరిగానే జిమ్ అంటే అలాంటివి మనకి పడవు అని చెప్పిన అనసూయ మనసు మార్చుకొని ఫిట్నెస్ అంటే లగ్జరీ కాదు, అవసరం అంటూ తాను జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోతో పాటు తనకి బాగా అలవాటైన ఇంగ్లీష్లో ఓ పెద్ద మెసేజ్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇంతకీ అనసూయ ఏమంటుందంటే, మీకు నేను గతంలో చెప్పాను గుర్తుందా, జిమ్కి వెళ్తారా అంటే అలాంటిదేమీ లేదు, బై బర్త్ ఇలాగే ఉన్నా, నేను ఎప్పుడూ జిమ్కి వెళ్ళలేదు, అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటా అని చెప్పాను. అప్పుడు అలా చెప్పటం బాగానే అనిపించింది, కానీ వెయిట్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు బల్లగుద్ది చెప్పగలను, మనకి ఆ స్ట్రెంగ్త్ సరిపోదని. నా 30ల చివర్లో అంటే 40 ఏళ్లకి దగ్గర పడుతున్న టైంలో నేను బాధపడుతున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, నేను ఎందుకు ముందుగా వెయిట్ ట్రైనింగ్ మొదలు పెట్టలేదు అని. నన్ను నమ్మండి అమ్మాయిలు, మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. మీరు ఏదో పెద్దగా చేయనక్కర్లేదు, దీన్నే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాస్త సమయం కేటాయిస్తే చాలు. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం అనేది లగ్జరీ కాదు, అది కనీస అవసరం. టైం సరిపోవటం లేదని అనుకోవచ్చు, ఎందుకంటే మీరు 3 పూటలా వండాలి. ఈ భర్త, పిల్లలు, అత్తమామలకు వండి పెట్టాలి, వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి, వాళ్ళకి కావలసినవి చూసుకోవాలి. కానీ మీ కుటుంబ సభ్యులను మీరు చేసే పనిని పంచుకోమని అడగండి, మీకోసం 1 గంట సమయం కేటాయించండి, కొద్ది వారాల్లోనే మార్పు చూడండి, అప్పుడు మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకుంటారు అంటూ మహిళల్ని ఉద్దేశించి హితోపదేశం చేసింది యాంకర్ అనసూయ. ఇక తన ఫిట్నెస్ మంత్రాన్ని కళ్ళకి కడుతూ జిమ్లో తాను ఏ విధంగా కసరత్తులు చేస్తుందో చూపిస్తూ వీడియోను వదిలింది అనసూయ.